హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జనవరి 2025 నుండి డిసెంబర్ 2025 వరకు ఒక సిరీస్ రూపంలో మేము అందిస్తున్నామండి. ఆల్రెడీ 175 ఎంసీక్యూ మేము ఒక 7 వీడియోల రూపంలో మీకు అందించాం. ఇది 8th వీడియో అండి. ఈ వీడియోలో సుమారు ఒక 125 బిట్స్ మేము అందిద్దాం అనుకుంటున్నాం. పాత వీడియోలు చూడకపోతే ఆ వీడియోలు కూడా చూడండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే సుమారు 345 ఎంసీక్యూలు అండి, 160 పేజెస్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది, సిద్ధంగా ఉంది. మీకు కావాలి అనుకుంటే నా నెంబర్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానికి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఎంత అమౌంట్కి ఇస్తాననేది అక్కడ చెప్తానండి. మీరు వీడియో అంతా చూసి మీకు నచ్చితేనే, మీకు రివిజన్కి మీరు చదువుకోవడానికి బాగుంటుంది అనుకుంటే అడగండి. అలాగే నేను చెప్తున్న దాంట్లో ఏదైనా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కానీ లేదా మిస్టేక్స్ ఏమైనా కనపడితే మీరు అది కామెంట్ చేసినట్లయితే నేను పీడిఎఫ్ ఎడిట్ చేసుకుంటాను. అలాగే నేను దాని కామెంట్లు నేను కూడా పిన్ చేస్తానండి, ఇక్కడ తప్పు అయింది చెక్ చేసుకోండి అని. సో ఈ వీడియోలో మొదటి బిట్, గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో 2025 సెప్టెంబర్ 1 నాటికి సుమారు 2.5 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఏ సంస్థ 35,000 కోట్ల పెట్టుబడి ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకుంది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి హై ఇన్ఫ్రా అండి. హై ఇన్ఫ్రా సంస్థ ఈ 35,000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టనున్నట్లు ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో, గ్రీన్ హైడ్రోజన్ రంగంలో. సో ఇంకేవే సంస్థలు మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా మొదలగు వాటిలో పెట్టుబడులు పెడుతుంది అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ 1.85 లక్షల కోట్లతో విశాఖపట్నంలోని పూడిమడక దగ్గర గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేస్తుందండి. అలాగే బ్రిటన్కి చెందిన యామనా, ఇది యూకేకి చెందిన గ్రీన్ హైడ్రోజన్ అలాగే గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే సంస్థ అనమాట. ఇది కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో 16,000 కోట్ల పెట్టుబడితో 1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ని స్థాపించనుంది. నెక్స్ట్, హీరో ఫ్యూచర్ ఎనర్జీ సంస్థ, ఇది తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించింది. ఇది పిఎన్జి అలాగే ఎల్పిజి వంటి వాటితో గ్రీన్ హైడ్రోజన్ కలపడం ద్వారా పరిశ్రమల అవసరాలను తీర్చనుంది. అలాగే ఏఎం గ్రీన్ అమోనియా, ఈ సంస్థ కాకినాడ వద్ద గ్రీన్ అమోనియా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఈ సంస్థలు అవి ఎక్కడ పెట్టుబడి పెట్టనున్నాయనేది, అది ఏ ప్రాంతంలో అనేది ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్, కుప్పంలో యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి హిందాల్కో అండి. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన హిందాల్కో అల్యూమినియం ప్లాంట్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్లో ఐఫోన్ల చాసీస్ అనగా బాడీలను తయారు చేస్తారనమాట అండి వీళ్ళు. ఈ అల్యూమినియంతో ఐఫోన్ యొక్క బాడీని తయారు చేస్తుంది హిందాల్కో సంస్థ. ఎక్కడ అంటే చిత్తూరు జిల్లా కుప్పంలో. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రూపొందించిన రాష్ట్రాల ఇంధన సమర్థత సూచిక 2024 ప్రకారం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది, ఎన్నో ర్యాంకులో ఉంది అంటే 16వ స్థానంలో ఉందండి. రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ 16వ స్థానంలో ఉంది. తెలంగాణ 17వ స్థానంలో ఉంది. మొదటి ర్యాంకులో హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఇది కాకుండా ఇంకొక సూచిక ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 2025 ప్రాంతీయ వ్యాపార వాతావరణ ర్యాంకింగ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 4th ర్యాంక్లో ఉంది. సో ఈ ర్యాంకులు వాటి మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందండి. ఇక్కడ నేను మొత్తం 347 బిట్స్ అనే పేరుకే తప్పండి, మొత్తం పీడిఎఫ్ అంతా మీరు ప్రతి పాయింట్ని నేను బిట్ కింద ఇస్తే ఒక 2000 ఎంసీక్యూలు అయితే కంపల్సరీ అవుతాయండి. సో అంత మ్యాటర్ని నేను మీకు కింద పాయింట్స్ రూపంలో ఇచ్చేసి క్వశ్చన్స్ని తగ్గించానండి. అందువల్ల 374 ఎంసీక్యూలు 347 ఎంసీక్యూలైనా అనుకోకండి. మీకు 160 అబోవ్ పేజెస్ వచ్చినాయి అంటే మీకు నేను ఎంత మ్యాటర్ అందించాను అనేది మీరు ఒకసారి చూసి మీకు నచ్చితేనే తీసుకోండి, నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. రీసెంట్లీ ద పాండవ కేవ్స్ వేర్ డిస్కవర్డ్ నియర్ ద విలేజ్ కంబంవారి పల్లె ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ దిస్ ఏరియా లొకేటెడ్? సో తాజాగా కంబంవారి పల్లె గ్రామ సమీపంలో పాండవ గూళ్ళు బయటపడ్డాయి. ఈ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ అన్నమయ్య జిల్లాలో ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్,
నారీ సర్వేలో మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా నిలిచిన నగరం ఏది అని చెప్పి కింద ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో విశాఖపట్నం అనేది ఈ నారీ సర్వేలో మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా నిలిచింది. సో తాజా నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఇన్ ఉమెన్స్ సేఫ్టీ, అది నారీ యొక్క ఫుల్ ఫామ్ అండి, 2025 సర్వే ప్రకారం మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖపట్నం నిలిచింది. ఈ నివేదికలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా రూపొందించబడింది. మొదటి స్థానంలో నిలిచిన నగరాలు విశాఖపట్నం, కోహిమా, భువనేశ్వర్, బొంబాయి అండి. ఈ 4 కూడా మొదటి స్థానంలో ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నది విశాఖపట్నం మాత్రమే, ఈ 4 కాబట్టి విశాఖపట్నం అయింది తప్ప ఈ 4 కూడా మొదటి స్థానంలో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ నగరాలు లింగ సమానత్వం, మహిళలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన పోలీసింగ్, పౌరుల భాగస్వామ్యం వంటి అంశాలలో ముందున్నాయి. ఇక భద్రత లేని నగరాల విషయంలో ఢిల్లీ, కోల్కతా, పట్నా, జైపూర్ వంటి నగరాలు మహిళలకు భద్రత విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఫ్యామిలీ కార్డు విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ఆన్సర్, సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకతను పెంచడం మరియు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం. ఇది ఈ ఫ్యామిలీ కార్డు విధానం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డులో ఆధార్ తరహాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటాయన్నమాట అండి. ఈ కార్డు ద్వారా ఆ కుటుంబానికి అందుతున్న ప్రభుత్వ లబ్ధులేంటి, ఈ పథకాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకే చోట అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఈ విధానం ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీ మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఒక రకంగా డిజిటల్ సౌకర్యాలను పెంచడానికి, ఈ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన నిర్ణయంగా భావించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నిర్మించిన మ్యాజిక్ డ్రైన్లను ఒక పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, సో మ్యాజిక్ డ్రైన్ అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారండి, అది విజయవంతమైంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలలో ఈ మ్యాజిక్ డ్రైన్లు ఇప్పుడు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది? సో ఆప్షన్స్, ఒక ఆప్షన్ కిందకి వెళ్ళిందండి. సో అవి ఆప్షన్స్ మీకు. సో దాని ఆన్సర్ వచ్చేసరికి బి అండి. సుమారు 100 మ్యాజిక్ డ్రైన్లను నిర్మించాలని చెప్పి, 100 గ్రామాల్లో ఈ మ్యాజిక్ డ్రైన్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో మ్యాజిక్ డ్రైన్ అనేది గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి మరియు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి ఉద్దేశించిన ఒక వినూత్న కార్యక్రమం. దీన్ని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో ఇటీవల ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సమగ్ర మాడ్యులర్ సర్వే విద్య ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఖర్చు సగటున ప్రభుత్వం కానీ తల్లిదండ్రులు కానీ ఖర్చు చేస్తున్నారు? ఒక్కొక్క విద్యార్థికి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అవుతుంది చదువుకోవడానికి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్, సుమారు 18,479 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి యావరేజ్గా ఖర్చు అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో 4వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఈ ఖర్చు 12,616 రూపాయలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యకు సగటున ఒక్కో విద్యార్థికి 14,116 రూపాయలు ఖర్చు చేస్తుండగా, జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు 8,382 రూపాయలుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు ఖర్చు 26,078 రూపాయలుగా ఉండగా, జాతీయ స్థాయిలో ఈ ఖర్చు 23,470గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సో తల్లికి వందనం 15,000 సాయం, ఇది కరెక్టేనండి. దీపం 2 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కరెక్టే. అన్నదాత సుఖీభవ 15,000, ఇది తప్పండి. మీకు అందరికీ తెలిసిందే ఎంత, 20,000 రూపాయలు కేంద్రం రాష్ట్రం కల్పిస్తాయి. యువగలం 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం కానీ, లేదా 3,000 నిరుద్యోగ భృతి కానీ. సో ఇలా సూపర్ 6 పథకాల మీద క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉన్నాయండి. పథకాలన్నీ మీకు స్టార్టింగ్ వీడియోలో చాలా మట్టికి పథకాలు ఒక చోట ఇచ్చాను, మీరు అవన్నీ నోట్ చేసుకోమని చెప్పానండి. ఆల్రెడీ నా దగ్గర PDF తీసుకున్న వాళ్ళకి అవన్నీ అక్కడే ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోండి. సో అన్నదాత సుఖీభవ ఈ సూపర్ 6 గురించి చూద్దామండి. సూపర్ 6 సూపర్ హిట్. 2025 సెప్టెంబర్ 10న అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ ఎక్కడ జరిగిందంటే అనంతపురంలో జరిగింది. ఈ సూపర్ 6 పథకాలు ఏంటంటే మహాశక్తి,
సో ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని స్త్రీ శక్తి అని కూడా పేరు పెట్టారు. ఆగస్టు 15, 2025 ఇది ప్రారంభమైంది. తల్లికి వందనం 15,000 ఆర్థిక సాయం చేస్తారు. ప్రతి చదువుకున్న విద్యార్థికి తల్లి ఖాతాలో డబ్బులు పడతాయి. ఇది జూన్ 2025లో మొదటి విడత తల్లికి వందనం డబ్బులు అనేవి వేయడం జరిగింది. ఒక ఉచిత గ్యాస్ సిలిండర్లు, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. మొదటిగా అమలు 7,000 చొప్పున తొలి విడతగా సుమారు 47 లక్షల మంది రైతులకి అందించడం జరిగిందండి. ఇటీవల రెండో విడత కూడా వేసడం జరిగింది. సో యువగలం ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇది కూడా అమలు చేశారంటండి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం కానీ లేదా 3,000 నిరుద్యోగ భృతి కానీ ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా మొదటగా మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను ఇప్పటికే భర్తీ చేశారు. నిరుద్యోగ భృతి అంశంపైన కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అనేది సారాంశం. సో ఇటు వచ్చి ఒకటి మిగిలిందండి, ఆడబిడ్డ నిధి అనేది ఇంకా అమలు కాలేదు. అదే ప్రతి మహిళకు నెలకి 1,500 రూపాయలు ఇస్తామనేది పెండింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్, దేశంలోనే మొదటిసారిగా ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు కలిసి ఎక్కడ ప్రారంభించారు? సో ఇది తిరుపతిలో ప్రారంభించారండి, తిరుమలలో ప్రారంభించారు. నెక్స్ట్, ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలకు కారణమైన మెలియాయిడోసిస్ వ్యాధికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు ఒకసారి పరిశీలించండి అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యాధి బర్కిలేరియా సూడోమాలి అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఇది ప్రధానంగా కలుషితమైన నీరు మరియు తేమతో కూడిన నేల ద్వారా వ్యాపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి మాత్రమే సోకుతుంది, గాలి ద్వారా వ్యాపించదు అని చెప్పి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారండి. ఇందులో 1, 2 సరైనవి, ఇది తప్పండి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 2 మాత్రమే అవుతుంది. సో ఇటీవల వార్తల్లో ఉన్న ఈ వ్యాధి ఒకటి ఇంపార్టెంట్ అండి. దేనివల్ల వస్తుందంటే బాల్కోల్డేరియా సూడోమాలి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ప్రకటన 1, 2 సరైనవే, 3 మాత్రం తప్పు. ఈ వ్యాధి ప్రధానంగా పర్యావరణం, మట్టి, నీరు నుండి మనుషులకు సోకుతుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి సోకడం చాలా అరుదు. సో ఒకరి నుంచి ఒకరికి రాదంటండి, ఇది సాధారణంగా మట్టి, నీరు నుంచి వస్తుంది. అలాగే బ్యాక్టీరియా ఉన్న దుమ్ముని పీల్చడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి గాలి ద్వారా వ్యాపించదు అనేది కూడా తప్పండి, గాలి ద్వారా వ్యాపిస్తుంది. సో అది ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయి గనుల తవ్వకం మరియు శుద్ధి ప్రక్రియ ద్వారా బంగారం ఉత్పత్తి చేయనున్న మొట్టమొదటి అతిపెద్ద కర్మాగారం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రారంభమైంది? సో ప్రైవేట్ రంగంలో బంగారు శుద్ధి అంటండి, అతిపెద్దది, మొట్టమొదటిది అంటండి. ఎక్కడ ప్రారంభమైంది అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి కర్నూలు జిల్లాలో ఇది ప్రారంభం అవడం జరిగింది. సో కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి అండి. దీన్ని సంస్థ జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అనేది ఈ బంగారం శుద్ధి చేయడం అనే ప్రాసెస్ చేస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు ప్రాజెక్ట్. సంవత్సరానికి సుమారు 750 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. పద్ధతి ఎలా? ఓపెన్ కాస్ట్ మైనింగ్ పద్ధతి ద్వారా ఇక్కడ గనుల తవ్వకాలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్, చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 నుండి 12 తరగతుల మధ్య పాఠశాల మానేస్తున్న విద్యార్థుల శాతం ఎంత? సో ఈ హయ్యర్ సెకండరీ అండ్ సెకండరీ ఈ స్థాయిలో పాఠశాల మానేస్తున్న పిల్లల శాతం ఎంత, డ్రాప్ అవుట్స్ ఎంత అంటే 11.2% అండి. సో ఆన్సర్ బి. చిల్డ్రన్ ఇన్ ఇండియా నివేదిక, ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 5 ఏళ్ల వయసులో ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్న పిల్లలు 29.6% ఉన్నారంటండి. గ్రామీణ ప్రాంతాల్లో 31.4%, పట్టణాల్లో 25.1% ఈ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న బాలబాలికలు 2.7% మంది ఉన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్య చదివించేందుకు ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రుల సగటున ఖర్చు 18,479 రూపాయలు. జాతీయ స్థాయిలో అయితే ఇది 12,616 రూపాయలు ఉంది. 9 నుండి 12 తరగతుల్లో సుమారు 11.2% మంది చదువుని మానేస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించేందుకు ఒక్కో విద్యార్థిపై ఖర్చు సుమారు 32,683 రూపాయలు ఖర్చు చేస్తుండగా ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు అవుతున్న ఖర్చు సుమారు
రూ. 1988 చొప్పున ఖర్చు అవుతుందని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసూతి మరణాలపై మెటర్నల్ మార్టాలిటీపై విడుదలైన 2021-23 ప్రత్యేక బులెటిన్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ ప్రసూతి మరణాల నిష్పత్తి ఎంఎంఆర్ జాతీయ సగటు 88 కంటే ఎక్కువగా ఉంది అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితి లక్ష్యం ప్రకారం ఎంఎంఆర్ 100 కంటే తక్కువగా ఉండాలి. నెక్స్ట్, కేరళతో సమానంగా ఆంధ్రప్రదేశ్ 30 ఎంఎంఆర్తో దేశంలోని అత్యల్ప ప్రసూతి మరణాల రేటును నమోదు చేసింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి జాతీయ సగటు 1.9 కంటే ఎక్కువగా ఉంది. సో ఇందులో ఒకే ఒక వాక్యం కరెక్ట్ అండి, అది మూడోది. అత్యల్ప ప్రసూతి మరణాల రేటు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక నుండి 30తో 2 సమానంగా నిలిచాయి, మిగతా అన్ని తప్పులే. ఒకసారి వివరాలు చూద్దాం. ఎంఎంఆర్ మెటర్నల్ మార్టాలిటీ రేషియో అంటే ప్రతి 1,00,000 సజీవ జననాలకు సంభవించే తల్లుల మరణాల సంఖ్యను ఎంఎంఆర్ అంటారు. ఏపీలో ఇది కేవలం 30 మాత్రమే ఉంది. జాతీయ సగటు భారతదేశ సగటు ఎంఎంఆర్ 88గా ఉంది. ఐక్యరాజ్య సమితి లక్ష్యం 2030 నాటికి ఎంఎంఆర్ను 70 కంటే తక్కువ తీసుకురావాలని చెప్పి ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈ లక్ష్యాన్ని దాటి మెరుగైన ఫలితాన్ని కూడా సాధించింది. సంతానోత్పత్తి నిష్పత్తి ఫెర్టిలిటీ రేషియో ఏపీ తెలంగాణలో ఇది 1.5గా ఉండగా దేశవ్యాప్తంగా ఇది 1.9గా నమోదైంది. ఈ 2 రాష్ట్రాల్లోనూ ఇది జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ 2025 ర్యాంకింగ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా సంస్థల ప్రదర్శనపై ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సో అందులో ర్యాంకింగ్స్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్లో ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా సంస్థల ర్యాంకింగ్ సంబంధించండి. యూనివర్సిటీ కేటగిరీస్లో ఆంధ్ర యూనివర్సిటీ గత ఏడాది కంటే తన ర్యాంకును దిగజార్చుకుంది అన్నాడు, ఇది తప్పండి. ఆంధ్రప్రదేశ్ తన ర్యాంకుని మెరుగుపరుచుకుంది. మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం విశాఖపట్నం 29వ ర్యాంకుని సాధించింది, ఇది కరెక్ట్ అండి. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది, తప్పండి. ఇది దేశంలో 4వ స్థానంలో ఉన్నట్టుంది ఆంధ్ర యూనివర్సిటీ. ఇంజనీరింగ్ విభాగంలో కేఎల్ యూనివర్సిటీ 10వ ర్యాంకుని కైవసం చేసుకుంది, సో ఇది కూడా తప్పేనండి. సో ఒకసారి వివరాలు చూద్దాం ఇప్పుడు. బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ గత ఏడాది కంటే తన ర్యాంకుని మెరుగుపరుచుకుని 23వ ర్యాంకుకి చేరింది, అంతకుముందు 25వ ర్యాంకులో ఉంది. ఇది చెప్పాను కదండి, ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ కాదు 4వ స్థానంలో ఉంది. కేఎల్ యూనివర్సిటీ 35వ ర్యాంకుని సాధించింది. జాతీయ స్థాయిలో ఓవరాల్ కేటగిరీలో ఐఐటి మద్రాస్ వరుసగా తన మొదటి స్థానాన్ని మరొకసారి నిలబెట్టుకుని రికార్డు సృష్టించింది అని చెప్పి ఈ నివేదిక చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం శ్రీ మరియు పాల్ పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ పథకాల అమలుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరైనవి ఏంటి? పిఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల ఎంపికలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది అని ఇచ్చారండి, ఇది కరెక్ట్. పిఎం శ్రీ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. పాల్ అమల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, ఇది కూడా కరెక్టేనండి. పిఎం శ్రీ పథకాలను వినియోగించుకోవడంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, సో ఇది కూడా కరెక్టేనండి. మొత్తం 3 కరెక్టే. సో పిఎం శ్రీ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 935 ఉన్నాయండి. హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మందే. ఇక పాల్ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన సాగించే ఈ విధానంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రస్తుతం 1224 పాఠశాలల్లో ఈ పాల్ అనేది అమలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన నాలా చట్టం రద్దు బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో ఈ నాలా చట్టాన్ని రద్దు చేసింది. అసలు ఈ నాలా చట్టం రద్దు చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే భూ వినియోగ మార్పిడి ప్రక్రియను సరళతరం చేసి వేగవంతం చేయడం, తద్వారా ఈ వ్యవసాయ భూముల్ని పారిశ్రామిక రంగానికి కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగానికి కానీ అనుగుణంగా మార్చడానికి అవకాశం ఈజీగా జరుగుతుంది అన్నమాట అండి. కన్వర్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. సో నాలా అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అసెస్మెంట్. ఈ చట్టం యొక్క పూర్తి పేరు ది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పస్ చట్టం అనమాట అండి. ఇది 2006లో చేయడం జరిగింది. దీన్ని
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి అనుమతులు తీసుకోవడం మరియు దానిపై నాలా ఫీజు లేదా కన్వర్షన్ ట్యాక్స్ వసూలు చేయడం అనేది ఈ చట్టం నియంత్రిస్తూ ఉండేది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి అనుమతులు పొందడం చాలా కష్టంగా, ఆలస్యంగా మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటూ ఉండేది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2025 సెప్టెంబర్లో నాలా చట్టం రద్దు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సో నాలా ఫీజు స్థానంలో ప్రభుత్వం భూమి విలువలో కొంత శాతం, సుమారు 4%గా నిర్ణయించినట్లు సమాచారం ఉంది. అభివృద్ధి రుసుము కింద వసూలు చేస్తుంది. ఈ ఫీజు చెల్లించిన వెంటనే భూ వినియోగ మార్పిడి స్వయంచాలకంగా దానంతటదే భూమి కన్వర్షన్ జరుగుతుంది. సో అదండి ఇది. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025 ప్రధానంగా ఏ అంశానికి సంబంధించిన నిబంధనలు సవరించడానికి ఉద్దేశింపబడింది? సో రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అనగానే మనకి ఇది ఉద్యోగ నియామకాలకి సంబంధించిందండి. సో ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు పెంపు ఇదేమీ కాదండి, కారుణ్య నియామకాలకు సంబంధించిన సవరణ. సో కారుణ్య నియామకాలు అంటే సాధారణంగా ఒక ఉద్యోగంలో ఉన్న వ్యక్తి చనిపోయినట్లయితే అతని కుటుంబంలో అర్హతలు గల ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడాన్ని కారుణ్య నియామకం అంటారు. దాన్ని ఇప్పుడు సవరించారండి. సవరించి ఏం చేశారండి ఇది చూద్దాం. ది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్స్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025. ఈ బిల్లు ముఖ్యంగా కారుణ్య నియామకాలకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు తీసుకురావడానికి ఉద్దేశింపబడిందండి. రాజకీయ హింసకు గురైన బాధితుడు కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రత్యేకంగా ఈ సవరణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో అంటే రాజకీయ హింస అంటే పొలిటికల్ వైలెన్స్, అంటే ఎవరైనా పొలిటికల్ వైలెన్స్కి గురైతే, సో ఇది కొంచెం అంటే పాపం అంటే ప్రభుత్వ ఉద్యోగులకి కొంచెం నష్టం కలిగించేదేనండి ఇది. పొరపాటున ప్రభుత్వ ఉద్యోగంలో, నేను ప్రభుత్వం ఇప్పుడు విమర్శించట్లేదు కానీ ఒరిజినల్గా చెప్తున్నాను, ఆ ఉద్యోగం చేస్తూ సడన్గా చనిపోయినట్లయితే కుటుంబం రోడ్డున పడకుండా ఏం చేస్తారంటే ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వ్యక్తి ఉంటే అతనికి ఆ ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఏం జరిగిందంటే రాజకీయ హింసకు గురైన వ్యక్తికి ఇది ఎప్పుడైతే ఇది ఇస్తున్నారో, ఇక రాజకీయ హింస అనే దానికి ఒక క్లారిటీ లేదు మనకి ఇక్కడ. సో తద్వారా ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం నష్టపోయే అవకాశం ఉంది ఇక్కడ. సో రాజకీయ హింసకు గురైన ఒక బాధితుడి కుమారుడికి జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి వీలుగా ఈ బిల్లును ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ ఇది మండలిలో ఇంకా ప్రస్తుతానికి ఆమోదం పొందలేదండి. ప్రస్తుతానికైతే ఈ బిల్లు మనకి అసెంబ్లీలో అయితే ఆమోదం పొందింది, శాసన మండలిలో ఆమోదం ఇంకా పొందలేదు అని చెప్పి ఇక్కడ తెలపడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ వ్యాధిని వివక్షాపూరితమైనదిగా భావిస్తూ రాష్ట్ర చట్టాల నుండి ఆ పదాన్ని తొలగించే బిల్లును ఆమోదించింది. సో ఏ పదాన్ని అంటే కుష్టు వ్యాధి అనే పదాన్ని తొలగించిందండి. అన్ని చట్టాల నుంచి ఈ పదాన్ని, ఇది ఒక వివక్షాపూరిత పదంగా గుర్తించి దాన్ని తొలగించింది. కుష్టు వ్యాధి అనేది చికిత్స చేయదగిన సాధారణ వ్యాధి అయినప్పటికీ దీనిని ఒక వైకల్యంగా లేదా అంటువ్యాధిగా పరిగణిస్తూ పాత చట్టాలలో కొన్ని వివక్షాపూరిత నిబంధనలు ఉన్నాయి. వాటిని తొలగించడమే ఈ సవరణ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రంలోని పలు చట్టాల నుండి కుష్టు వ్యాధి అనే వివక్షాపూరిత పదాన్ని, దానికి సంబంధించిన నిబంధనలు తొలగిస్తూ సవరణ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి తొలి దశలో ఎంపిక చేసిన 4 ప్రాంతాలను గుర్తించండి. సో ఇది ఆల్రెడీ మనకి హాట్ టాపిక్గా న్యూస్లో ఉంటుందండి. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, ఇది ప్రైవేట్ రంగానికి మెడికల్ కాలేజీలు అంటపెట్టడం ఏంటని. సో మొదటి దశలో 4 ప్రాంతాలను ఎన్నుకున్నారు. అక్కడ ఈ మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. 4 ప్రాంతాలు ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో అవి ఏంటి అంటే మార్కాపురం, మదనపల్లి, పులివెందల, ఆదోని, ఈ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు మొదటి దశలో నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటిని 2027-28 విద్యా సంవత్సరం నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం, ఈ 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 ప్రభుత్వ 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి.
ఇవి కాకుండా ఎయిమ్స్, గీతం, డీమ్డ్ యూనివర్సిటీలు వైద్య విద్యను అందిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మించబోయే వాటిని తొలి దశలో 4 వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ఈ మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని వైద్య కళాశాల నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ మరియు కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో సుమారు 12,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తన కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది? సో ఆన్సర్ విశాఖపట్నంలో యాక్సెంచర్ తన క్యాంపస్ని ఏర్పాటు చేయనుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్ద సుమారు 1.47 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్ చూద్దామండి. ఇవి ఆప్షన్స్. సో ఆన్సర్ వచ్చేసరికి సి అండి. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ లిమిటెడ్, స్టీల్ ఇండియా ఈ సంస్థ మనకి ఏర్పాటు చేస్తుంది. సో ఈ మిట్టాల్ మరియు నిప్పాన్ స్టీల్ సంస్థలు జాయింట్ వెంచర్ అయిన ఆర్సెలార్ మిట్టాల్ నిప్పాన్ స్టీల్ ఇండియా అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్ద భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. ప్లాంట్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. సుమారు 1,47,162 కోట్ల భారీ పెట్టుబడితో 20,000 ఉద్యోగాలు, 2029 నాటికి 35,000 ఉద్యోగాలు, మందికి 2033 నాటికి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సారీ అండి, తప్పు చదువుతున్నాను. 20,000 ఉద్యోగాలు 2029 నాటికి, మరొక 35,000 మందికి ఉపాధి 2033 నాటికి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ నక్కపల్లి క్లస్టర్ అనేది విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక క్యాడర్లో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఉంది. సుమారు 2,020 ఎకరాల భూమిని ఈ స్టీల్ ప్లాంట్కి కేటాయిస్తున్నారు. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు స్కై రూట్ ఏరోస్పేస్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? సో ఈ పదం గుర్తుపెట్టుకోవాలండి, ప్రైవేట్ స్పేస్ సిటీ అండి. ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు? ఆన్సర్ తిరుపతిలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థకు తిరుపతిలో స్థలాన్ని కేటాయించింది. ప్రాజెక్ట్ పేరు స్పేస్ సిటీ, 300 ఎకరాల దాకా కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ కింద స్కై రూట్ సంస్థ రాకెట్ల తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్, నిల్వ కోసం ఒక సమగ్ర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్ ఉపగ్రహాల ప్రయోగానికి ఇది ఉపయోగపడుతుంది. సుమారు 400 కోట్లు పెట్టుబడి పెడుతుందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీ సత్యసాయి జిల్లాలో సుమారు 23,000 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న భారీ పారిశ్రామిక పార్కుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్న సంస్థ ఏది? సో ఆన్సర్ వచ్చేసరికి లీ అండ్ అసోసియేట్స్ అనే సంస్థ ఈ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాయి అన్నమాట అండి. సత్యసాయి జిల్లాలోని కోడికొండ చెక్పోస్ట్ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 23 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీని మాస్టర్ ప్లాన్ను లీ అండ్ అసోసియేట్స్ సంస్థ రూపొందిస్తుంది. పారిశ్రామిక జోన్లు, ఇందులో 16 పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేస్తున్నారంటండి. ప్రధాన పరిశ్రమలు ఏంటంటే స్పేసు, ఏరోస్పేసు, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ మరియు ఐటీ వంటి అత్యాధునిక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ప్రకృతి వైద్య కళాశాల కమ్ ఆసుపత్రి ఎక్కడ నిర్మించబడుతుంది? సో ఆన్సర్ విశాఖపట్నంలో ఈ తొలి ప్రకృతి వైద్య కళాశాల కమ్ ఆసుపత్రి నిర్మిస్తున్నారండి. విశాఖపట్నంలోని విమ్స్, విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 16.40 కోట్ల అంచనాతో ఖర్చు వ్యయం అవుతుందంటండి. కేంద్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నందిపాలెం గ్రామంలో 94 కోట్ల వ్యయంతో 100 పడకల యోగా మరియు ప్రకృతి వైద్య పరిశోధన ఆసుపత్రిని కూడా ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనికి. అయితే రాష్ట్రంలో మొట్టమొదటి ప్రకృతి వైద్య కళాశాల కమ్ ఆసుపత్రి విశాఖపట్నంలో నిర్మాణం జరుగుతుంది. సో ఇక్కడ ఆమోదం తెలిపినా ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అది లెక్కలోకి రాదండి. నెక్స్ట్, ఇటీవల 2025 డిసెంబర్లో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఎక్కడ నిర్వహించారు? సో ఆన్సర్ తిరుపతిలో నిర్వహించారండి.
భారతీయ విజ్ఞాన సమ్మేళన్ అనేది ఎక్కడ నిర్వహించారంటే తిరుపతి. సో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చారు. ఈ సమ్మేళనాన్ని విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాబోయే 5 ఏళ్లలో సామర్థ్యాన్ని రెట్టింపు చేసే రైల్వే స్టేషన్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన స్టేషన్లను గుర్తించండి. సో ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని రెట్టింపు చేసే రైల్వే స్టేషన్ జాబితాలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన స్టేషన్లు గుర్తించండి అని చెప్పి ఇక్కడ 4 స్టేషన్లు ఇవ్వడం జరిగింది. సో 4 ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మరియు గుంటూరు. ఇందులో ఏవి సెలెక్ట్ అయినాయి ఈ రెట్టింపు చేయడం కోసం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటంటే 2, 3, 4 అండి. విజయవాడ, తిరుపతి, గుంటూరు అనేవి సెలెక్ట్ అవ్వడం 1, 2, 3 అండి, తప్పండి. విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతి 3 ఎన్నికైన, గుంటూరు అనేది అందులో లేదు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేయడం కోసం వీటిని ఎంపిక చేసుకున్నారు. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 48 స్టేషన్లు ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్టేషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి 4 ఉన్నాయి. తెలంగాణలో 1 ఉంటే హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఉన్నాయండి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. 2025 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలిక ఎవరు? సో శివాని హోసూర్ ఉప్పరా అనే అమ్మాయి ఈ రాష్ట్రీయ బాల పురస్కార్కి గ్రహించడం అంటే అదే సెలెక్ట్ అయింది, తీసుకుంది. సో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మద్దికరకు చెందిన శివాని హోసూర్ ఉప్పరా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుంది. ఆమె పారా అథ్లెటిక్, షాట్పుట్, జావెలిన్ త్రో విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అవార్డు లభించింది. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో థాయిలాండ్లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్లో అండర్-20 ఛాంపియన్గా నిలిచిందండి. సో మొత్తం ఈ అవార్డు పొందిన పిల్లలు ఎంతమంది అంటే 20 మంది పిల్లలకి వచ్చింది, 18 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. ఇందులో ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్కి చెందిన అమ్మాయి, గుర్తుపెట్టుకోండి పేరు. తెలంగాణకి అయితే విశ్వనాథ్ కార్తికేయ పడగంటి అనే అబ్బాయి ఈ తెలంగాణ నుంచి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇతను పర్వతారోహణ చేశాడంటండి. 2025లో ఎవరెస్ట్ని అధిరోహించడంతో ప్రపంచంలోని 7 ఎత్తైన శిఖరాలు ఎక్కిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. నెక్స్ట్, ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం శ్రామికులకు చెల్లించే వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉండాలి? సో ఇంతకుముందు 10% ఉండేదండి, ఇప్పుడు దాన్ని 40%కి పెంచారు. సో ఆన్సర్ సి, 40% అయ్యింది. సో నూతన నిధుల పంపిణీ నిష్పత్తి. ఉపాధి హామీ పథకం కింద వేతనాలు, మెటీరియల్ మరియు పరిపాలనా ఖర్చుల్లో కేంద్రం 60, రాష్ట్రం 40% భరించాలి. దీనివల్ల మనకి అదనంగా భారం పడుతుందండి. ఇంతకుముందు 10% భరించేది, ఇప్పుడు 40% భరించాల్సి ఉంటుంది. సుమారు 2486 కోట్లు ఇప్పుడు భరించాల్సి వస్తుంది. అలాగే మెటీరియల్ నిధులు కూడా గతంలో కేంద్రం 75% ఇస్తే రాష్ట్రం 25% భరించేవి, ఇప్పుడు మళ్ళీ అది కూడా 60-40 నిష్పత్తిలోకి మార్చడం జరిగింది. సో దీని ప్రకారం 2024-25లో మొత్తం ఈ మహాత్మా గాంధీ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 10,649 కోట్లు ఖర్చు అవగా, ఇంతకుముందు అయితే 10% వాటా ప్రకారం 1000 కోట్లు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు 40% అవడం వల్ల సుమారు 4,259 కోట్లు ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శశాంక్ బృందం ఏ దేశంలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో రజత పథకం సాధించాడు? ఈక్వెస్ట్రియన్ క్రీడ అంటే గుర్రం మీద ఆడే క్రీడ అండి ఇది. సో ఇది ఎక్కడ జరిగింది, ఏ దేశంలో జరిగిన దాంట్లో ఈ శశాంక్ బృందం, శశాంక్ అనే అబ్బాయిది భీమవరం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. కాబట్టి ఇది వార్తల్లో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కుర్రోడు కాబట్టి ఇంపార్టెంట్. సో ఈ పోటీలు థాయిలాండ్లో జరిగినాయి. ఈ పోటీలు థాయిలాండ్లోని పట్టాయాలో గల థాయ్ పోలో అండ్ ఈక్వెస్ట్రియన్ క్లబ్లో జరిగాయి. దీన్ని FEI ఏషియన్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్ అని పిలుస్తారు. ఇది ఏషియా ఖండంలోనే గుర్రపు స్వారీ క్రీడకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ. ఈ అబ్బాయి భీమవరానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్, తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందని తేలింది. సో అంచనాలు మార్చారండి. లేటెస్ట్ అంచనాల ప్రకారం మొత్తం పోలవరానికి ఎంత ఖర్చు అవుతుందంటే 62,436 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది.
సో తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మొత్తం 62,436 కోట్లు ఖర్చు అవుతుందని, మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిలిపే పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,436.95 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి ఎత్తు ఎంత అంటే 45.72 మీటర్లండి. అక్కడికి తీసుకువెళ్ళి నీటిని నిల్వ చేయడానికి అదనంగా మరొక 32,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సో ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 23,658.40 కోట్లు విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మంజూరు చేయడం వేరు, విడుదల చేయడం వేరు. మంజూరు మాత్రమే, ఇంకా విడుదల అవ్వలేదు. విడుదలైందైతే ప్రస్తుతానికి లెక్కల ప్రకారం 23,658.40 కోట్లు విడుదలైంది. బాకీ ఉన్న నిధులు. తొలి దశ మంజూరైన నిధుల్లో ఇంకా 6,645 కోట్లు రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు ప్రభావితమైన కుటుంబాల సంఖ్య, ఈ డేటా పెద్దగా అంత అవసరం లేదండి. సో ఇన్ని కుటుంబాలు మనకి ప్రభావితం అయ్యాయి, ఇన్ని కుటుంబాలకి పునరావాసం కల్పించారు, ఇంకా ఎంతమందికి పునరావాసం కల్పించాలి. సో ఎప్పటికల్లా పూర్తి చేస్తారనేది ఇంపార్టెంట్ అండి. జూన్ 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తారని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధించిన వారికి ఎంత నజరానా ప్రకటించింది. సో క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ బహుమతి కనుక సాధిస్తే 100 కోట్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందండి. సిలికాన్ వ్యాలీ టు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ప్రపంచ ఐటీ రంగానికి సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఉన్నట్లే భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్కి అమరావతి కేంద్రం కావాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విద్యార్థులు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఆన్సర్ వైసర్ అండ్ క్యూబిటెక్, ఈ 2 కంపెనీలతో ఈ క్వాంటమ్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా క్వాంటమ్ ప్రయోగాలు మరియు శిక్షణ కోసం ప్రభుత్వం 134 టీచింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తుంది. అడ్వాన్స్డ్ రీసెర్చ్ మరియు స్టార్టప్ ఇంక్యుబేషన్ విభాగంలో 1,00,000 మంది డెవలపర్ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులతో నిర్వహించిన క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ వర్చువల్ సమావేశం ఒకటి జరిగింది ఇటీవల. 3 దశల్లో ఫౌండేషన్, అడ్వాన్స్డ్, డెవలపర్ మొత్తంగా 14 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఈ ప్రాజెక్టుకి పేరు క్వాంటమ్ టాలెంట్ హబ్ అని చెప్పి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. ప్రధాన కేంద్రం అమరావతి. మొత్తం శిక్షణ లక్ష్యం ఈ 14 లక్షల మందికి శిక్షణ ఇస్తారు. అందులో సుమారు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉండాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం శిక్షకుల సంఖ్య 54,000 మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదంటండి. ఇందులో భాగస్వామ్య సంస్థలు ఏపీ ప్రభుత్వంతో పాటు ఈ వైసరు, క్యూబిటెక్, క్యూ కృషి అనే సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం CSIR NEERI డైరెక్టర్గా సేవలు అందిస్తున్న ఏ శాస్త్రవేత్తకు విజ్ఞానశ్రీ పురస్కారం లభించింది. సో జాతీయ సైన్స్ అవార్డులు అండి, విజ్ఞాన రత్న, విజ్ఞానశ్రీ అలా ఇస్తారు కదా. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజ్ఞానశ్రీ పురస్కారం లభించింది ఇతనికి. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అనమాట. సో ఎవరు ఈయన అని చెప్పి క్వశ్చన్. సో ఆన్సర్ ఎస్ వెంకటమోహన్ గారికి ఈ అవార్డు రావడం జరిగిందండి. ఎస్ వెంకటమోహన్ గారు, ఈయన తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చదువుకుని CSIR NEERI డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారండి. సో ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మొత్తం 24 మందికి విజ్ఞాన పురస్కారాలు ప్రదానం చేయగా అందులో తెలుగువారు 4 ఉన్నారండి. అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కలిపి తెలుగువారు 4 ఉన్నారు. ఎస్ వెంకటమోహన్ విజ్ఞానశ్రీ అవార్డు వచ్చింది. అది ఇందాక చెప్పినట్లు తిరుపతిలో చదువుకున్నారు. నెక్స్ట్, జగదీష్ గుప్తా కాపుగంటి విజ్ఞాన్ యువ పురస్కారం. ఇతని విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి విజ్ఞాన్ యువ అవార్డు రావడం జరిగింది. ఇంక మిగతా ఇద్దరు ఇవ్వలేదండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో శాస్త్రవేత్తలకు ఇచ్చే వివిధ రకాల అవార్డులు శాంతి స్వరూప్ భట్నాగర్ ఇలా సైన్స్ అవార్డులు చాలా ఉండేవండి. అవన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రారంభించింది. ఇందులో 4 కేటగిరీలు ఉంటాయి. ఒకటి విజ్ఞాన్ రత్న, ఇది జీవితకాల సాఫల్యం సాధించిన వారికి, అంటే బాగా ఎంతో సాధించిన శాస్త్రవేత్తలకి ఇది ఇస్తారు. నెక్స్ట్ విజ్ఞానశ్రీ,
ఒక ఒక రంగంలో నిర్దిష్ట రంగంలో సేవలు అందించిన సీనియర్ శాస్త్రవేత్తలకు ఇస్తారు. విజ్ఞాన యువ అంటే 45 ఇయర్స్ కంటే వయసు తక్కువ ఉండి అసాధారణ ప్రతిభ కనబరిచిన యువ శాస్త్రవేత్తలకు ఇస్తారు. విజ్ఞాన టీం 3 లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు కలిపి చేసిన గొప్ప ఆవిష్కరణలకు ఇస్తారు. విశాఖపట్నంలో జరిగిన పెసా మహోత్సవంలో జరిగిన కబడ్డీ పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన రాష్ట్రం ఏది? సో ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి. పెసా ఉత్సవాలు జరిగాయండి విశాఖపట్నంలో. సో పెసా అంటే ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్, అంటే గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలనను ప్రోత్సహించడం మరియు వారి హక్కులను కాపాడడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి, గిరిజన తెగల మధ్య ఐక్యతను పెంపొందించడానికి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవాలు నిర్వహించింది. విశాఖపట్నంలో జరిగిన ఈ పెసా మహోత్సవాలకి మస్కట్ పేరు బిట్టు. గుర్తుపెట్టుకోండి, బిట్టు. ఇది ఒక అందమైన మచ్చల జింక అనమాట. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిస్సా ఇలా ఒక 10 రాష్ట్రాల నుండి క్రీడాకారులు ఇక్కడికి తరలి వచ్చారు. గిరిజన క్రీడాకారులు అండి. సంక్రాంతి కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించింది? సో ఆన్సర్ చూద్దాం. సో ఎన్ని అంటే 70 అండి. 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించింది. సో ఇప్పటికే 205 క్యాంటీన్లు నడుస్తున్నాయండి. సో అక్కడక్కడ ఒక్కొక్క డేటా ఉంది. ఇదైతే లేటెస్ట్గా మనకి ఈనాడులో వచ్చిందండి. ఇది 205 క్యాంటీన్లు నడుస్తున్నాయని ఈనాడులో ఆర్టికల్ వచ్చింది కాబట్టి అది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో మనకు అందరికీ తెలిసిందే, 3 పూట్ల 5 రూపాయలకి ఆహారం అందిస్తారు. నెక్స్ట్, ప్రధానమంత్రి ఈ బస్సు సేవ కింద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విద్యుత్ బస్సులను త్వరగా రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఆదేశించారు. పిఎం ఈ బస్సు సేవ కింద మనకి ఎన్ని బస్సులు మంజూరు అయ్యాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ 1050 బస్సులు ఆంధ్రప్రదేశ్కి మంజూరు అవడం అనేది జరిగింది. సో ఈ పథకం కింద ఏపీలోని 11 నగరాలకు ఆల్రెడీ ఇప్పటికే 750 విద్యుత్ బస్సులు మంజూరు చేశారు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో నడిపేందుకు మరొక 300 విద్యుత్ బస్సులను కేంద్రం అంగీకారం తెలిపింది. సో దాంతో 1050 అయినాయి అనమాట అండి. వచ్చే ఏడాదికి లక్ష్యం ఏంటంటే 1450 విద్యుత్ బస్సులను తీసుకురావాలి పాత డీజిల్ బస్సుల స్థానంలో అని. ఇంకొక 5 ఏళ్ల లక్ష్యం ఏంటంటే మొత్తం 8819 డీజిల్ బస్సుల స్థానంలో మొత్తం అన్ని విద్యుత్ బస్సుల్ని తీసుకురావాలి. చివరికి పల్లె వెలుగు బస్సులు కూడా విద్యుత్తో నడిచే ఏసీ బస్సులు నడపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాక పొందలేదండి, జస్ట్ అప్లికేషన్ వెళ్ళింది. ప్రసిద్ధి బ్లాక్ గెలాక్సీ రకం గ్రానైట్ ఏ జిల్లాలో లభిస్తుంది? ఆన్సర్ ప్రకాశం జిల్లాలో లభిస్తుందండి. ఇది బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అండి. నల్ల పాలరాయిపై పాలపంతలో నక్షత్రాలు మెరుస్తున్నట్టు బంగారు టంకు చుక్కలు ఉండడం ఈ బ్లాక్ గెలాక్సీ అనే పేరు దీనికి వచ్చింది. దీని అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. దీన్ని చైనాకు పాలిష్ చేసిన పలకలు ఇటలీ, ఈజిప్ట్, వియత్నాం, సౌదీ అరేబియా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సో దీనికి కనుక జిఐ ట్యాగ్ వస్తే ప్రపంచ మార్కెట్లో దీని బ్రాండ్ విలువ పెరుగుతుందన్నమాట అండి. అందువల్ల జిఐ ట్యాగ్కి అప్లై చేసుకున్నారు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చాలా క్వారీలు ఉన్నప్పటికీ కేవలం చేమకుర్తి అనే పరిసర ప్రాంతాల్లో ఈ రకం గ్రానైట్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయంటండి. ఇక్కడ ఏమైనా చిన్న పదాలు ఏమైనా తప్పులుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? సో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి. విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2016లో ఏపీ నుండి 46,000 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళగా 2018 ఈ సంఖ్య 62,000 చిల్లరకి చేరింది. కోవిడ్ ప్రభావం వల్ల కొంచెం తగ్గినప్పటికీ 35,000కి తగ్గిందంటండి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం ఏపీ విద్యార్థులే విదేశాలకు వెళ్ళేవారు అత్యధికంగా ఉన్నారు. తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలు ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కువగా అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలకి ఎక్కువ మంది వెళ్తున్నట్టు కూడా ఈ నివేదిక చెప్తుందండి. విదేశాల నుంచి ఒక విద్యార్థి భారతదేశం చదువుకోవడానికి వస్తుంటే ఇక్కడి నుంచి 28 మంది విదేశాలకు వెళ్తున్నారు. అంటే మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ చదువుకుంటున్నారు, అక్కడి నుంచి
విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నారు. ఇండియాలో చదువుకుంటున్న విదేశీయులు ఎక్కువగా ఉన్నది నేపాలీలు అంటండి. నెక్స్ట్ క్వశ్చన్. అమరావతిలోని శాఖమూరు గ్రామం వద్ద 750 కోట్ల వ్యయంతో ఏ ఆసుపత్రి నిర్మాణానికి 23 ఎకరాల భూమిని కేటాయిస్తూ సిఆర్డిఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు? శాఖమూరు దగ్గర ఏర్పాటు చేస్తున్నారంటండి దీన్ని. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆయుష్ ఆసుపత్రి. నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన 56వ సిఆర్డిఏ అథారిటీ సమావేశం అమరావతిలో అభివృద్ధిలో అత్యంత కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకుంది. అమరావతిని సాంకేతిక హబ్గా మార్చే దిశలో ఇది ఒక కీలక అడుగు. సుమారు 103.96 కోట్లు వ్యయంతో 2 ఎకరాల స్థలంలో 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భవనాన్ని నిర్మిస్తారు. సో అది క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్గా పనిచేస్తుంది. అలాగే ఆధునిక సాంస్కృతిక కేంద్రం ఒకటి, రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఒక అంతర్జాతీయ స్థాయి వేదికను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఆయుష్ ఆసుపత్రి శాఖమూరు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాజధానిలో భారీ వైద్య సదుపాయం రాబోతుంది. 750 కోట్ల పెట్టుబడితో 23.127 ఎకరాలు దీనికి కేటాయించడం జరిగింది శాఖమూరు వద్ద. అలాగే ఒక పంపింగ్ స్టేషన్ కూడా ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. ఉండవల్లి వద్ద 443.76 కోట్ల వ్యయంతో 8,500 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ నిర్మిస్తారు. ఇది ఏంటంటే రాజధాని ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అండి. నెక్స్ట్, పాఠశాలలు మరియు వసతి గృహాల్లోని విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా వాష్ బేసిన్లు, అద్దాలు మరియు స్టార్ రేటింగ్ విధానంతో ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన వినూత్న కార్యక్రమం పేరేంటి? సో దీని పేరు ముస్తాబు అండి. ఇటీవల చాలాసార్లు పేపర్లో కనపడింది ఇది ముస్తాబు అనేది. సో విద్యార్థులు కేవలం చదువుల్లోనే కాకుండా వ్యక్తిగత క్రమశిక్షణ, ఆరోగ్య సంరక్షణలో కూడా ముందుండాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహం నుండి సీఎం దీన్ని అధికారికంగా ప్రారంభించారు. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎక్కడ ప్రారంభించారు ఈ పథకం అనేది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మొదటిగా ఈ కార్యక్రమాన్ని తన జిల్లాలో అమలు చేసి మంచి ఫలితాలు సాధించారు. దానివల్ల ఇది రాష్ట్రం అంతా ఇప్పుడు అమలు చేస్తున్నారనమాట. గోళ్ళు కత్తిరించుకోవడం, తలదూవుకోవడం, ఈ వ్యక్తిగత పరిశుభ్రత అంతా చూసుకోవడం, అలాగే భోజనానికి ముందు తర్వాత చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లు పిల్లల్లో పెంపొందించడం. ఎప్పుడైతే విద్యార్థులు నీట్గా ముస్తాబై ఉంటారో వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ పథకం కింద గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో ఏంటంటే వాష్ బేసిన్లు, అద్దాలు ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల కోసం నెయిల్ కట్టర్లు, దువ్వెనలు వంటి ప్రాథమిక అవసరాలను అక్కడ అందుబాటులో ఉంచుతారు. సో ప్రభుత్వం ఆలోచన ఒకలా ఉంటుందండి, స్కూల్లో పిల్లలు చేసేది ఒకలా ఉంటుంది. అద్దం చుట్టూ చేరి అక్కడే తలదూకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం కాదు కానీ సరేలేండి, ఇప్పుడు కామెంట్లు అనవసరం. 2217 బిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 ఉమ్మడి జిల్లాల్లో సుమారు 7,916 కోట్లతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్టు పేరు ఏమిటి? 5 ఉమ్మడి జిల్లాల్లో సుమారు 7,916 కోట్లతో ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్ట్ పేరేంటి? సో ఆన్సర్ అమరజీవి జలధార అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రారంభించారు. అమరజీవి జలధార ప్రాజెక్ట్ రాష్ట్రంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఇది ఒక కీలక అడుగు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 7,916 కోట్లతో 8 ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించడం, ఆక్వా సాగు వల్ల భూగర్భ జలాలు కలుషితమైన నేపథ్యంలో గోదావరి నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందించాలని నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి అమరజీవి స్మారకార్థం ఈ పథకానికి ఆయన పేరు పెట్టారు. ఇందులో గోదావరి జిల్లాల వాటా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కోసం సుమారు 3,250 కోట్లు ఎందుకు కేటాయించారంటేనండి, ఆక్వా రంగం బాగా ఇక్కడే ఎక్కువ. మొత్తం ఈ భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోయినాయి, చెరువులు అన్నీ కూడా కలుషితం అయిపోవడంతో ఇక్కడ ఎక్కువగా దీన్ని డబ్బులు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ అమరావతిలో నిర్మించి తలపెట్టిన స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహం పేరు చూడండి, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎత్తు 58 అడుగులు నిర్ణయించడానికి గల కారణం ఏంటి? సో ఎందుకు 58 అడుగులు పెట్టారు అంటే ఆయన ఆప్షన్స్ 58 సంవత్సరాల వయసులో మరణించినందుకు, 58 రోజులు నిరాహార దీక్ష చేసినందుకు,
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఉన్న జిల్లాల గుర్తుగా ఆ విగ్రహం నిర్మించడానికి 58 కోట్లు ఖర్చు చేస్తుంది, అందుకని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో 58 రోజులు నిరాహార దీక్ష చేసిన గుర్తుగా ఆయన విగ్రహానికి 58 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. సో ఈ భారీ విగ్రహాన్ని రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఒక ప్రముఖ స్మారక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. సో ఇది చెప్పుకున్నదే 58 అడుగులు ఎందుకు పెట్టారు అంటే 58 రోజులు నిరాహార దీక్ష చేశారు కాబట్టి. సో 1952 అక్టోబర్ 19న మద్రాసులో దీక్ష ప్రారంభించి డిసెంబర్ 15న ఆయన ప్రాణత్యాగం చేశారు. దీని ఫలితంగా 1953 అక్టోబర్ 1న భాషా ప్రయుక్త ప్రాతిపదికన మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించింది. కేంద్ర ప్రభుత్వం తూర్పు భారతదేశ అభివృద్ధి కోసం చేపట్టిన మిషన్ పూర్వోదయ పథకం కింద ఏ రాష్ట్రంలో ఈ పథకం అమలు కావట్లేదు. మిషన్ పూర్వోదయ అనేది ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదు అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో తమిళనాడులో అయితే ఇది అమలు కావట్లేదండి. సో మిషన్ పూర్వోదయ అనేది దేశంలోని తూర్పు ప్రాంతాన్ని ఈస్టర్న్ ఇండియాను ఒక పారిశ్రామిక మరియు ఆర్థిక హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. దీనికోసం 5 రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి అన్నమాట అండి. అవి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్. సో ఈ పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న పనులు ఏంటి అంటే ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని పనులు ప్రారంభిస్తున్నారంటండి. వెనకబడిన ప్రాంతాల్లో ప్రాజెక్టులు పెండింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా 26 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. దీనికోసం సుమారు 13,300 కోట్ల బడ్జెట్ని కూడా అంచనా వేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక సంస్కరణలు మరియు పెట్టుబడుల ఆకర్షకగాను ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్స్ టైమ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ అవార్డుకు ఎంపిక చేసింది. సో ఇతనికి అవార్డు వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారికి. అది ఏ అవార్డు? సో ఆన్సర్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చంద్రబాబు నాయుడు గారికి రావడం జరిగిందండి. ఎవరు ఇచ్చారు అంటే ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక ఇచ్చింది. ఏలూరు జిల్లాలో అమలు చేస్తున్న ప్రాజెక్టు మార్పు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రాజెక్టు మార్పు ఇది నాటుసారా తయారీపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం అనేది ఈ ప్రాజెక్టు మార్పు యొక్క ఉద్దేశం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 10వ తరగతి గిరిజన విద్యార్థులను రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దేందుకు అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం పేరేమిటి? సో దీని పేరు సూపర్ 50 అండి. నెక్స్ట్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు రాష్ట్రంలోని జీవ వైవిధ్యం ఉట్టిపడేలా ఏ 2 ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు? సో అమరావతి మరియు తిరుమల అండి. ఈ 2 ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని రామచంద్ర మిషన్ స్ఫూర్తితో ఈ ప్రాంతాల్లో అరుదైన మొక్కలు పెంచి వీటిని జీవ వైవిధ్య కేంద్రాలుగా మార్చనున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్న ఛాంపియన్ ఫార్మర్స్ విధానం దేనిని ప్రోత్సహిస్తుంది? ఛాంపియన్ ఫార్మర్స్ అనే విధానం దేన్ని ప్రోత్సహిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటి అంటే వరి పంట విస్తీర్ణాన్ని పెంచడం. సో విదేశీ పండ్లను ఎక్కువగా ఇది కాదు, ఒకసారి సి అండి. నాకు ఆన్సర్ సరిగ్గా నోట్ చేసుకోలేదు. తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలు మరియు రసాయనాలు తగ్గింపు అనేది ఈ ఛాంపియన్ ఫార్మర్స్ విధానం యొక్క లక్ష్యం అండి. ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో వంధ్యత్వ సమస్య గతంలో 4% ఉండగా అది ప్రస్తుతం ఎంత శాతానికి పెరిగింది? ఇన్ఫెర్టిలిటీ సమస్య ఇంతకుముందు 4% ఉండేది అంటే ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు అది బాగా పెరిగి ఎంత శాతానికి చేరుకుంది అంటే 10%కి చేరుకుందని ఇటీవల కలెక్టర్ల సదస్సులో డేటా అనేది ప్రకటించడం జరిగింది. సో ఆన్సర్ బి. గతంలో రాష్ట్ర జనాభాలో వంధ్యత్వ సమస్య 4%గా ఉండేది, అది ఇటీవల 10%కి పెరిగింది. సో దీని పరిష్కారం కోసం ఒక ఫెర్టిలిటీ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే సుమారు 2.1 ఉండాలన్నమాట అండి. సో దీనివల్ల ఏమవుతుంది, యువత తగ్గిపోయి భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సగటు వయసు 32.5, దేశ సగటు వయసు 28.4 అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనపడుతున్నాయి.
ఆయుర్దాయం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సగటు ఆయుర్దాయం 70.67గా ఉంది. దేశ సగటు ఆయుర్దాయం 72.03. సో వాటికంటే కూడా మనకు తక్కువ అనమాట. సో ఇంకే లక్ష్యాలు పెట్టుకున్నారంటే మాతృ మరణాలు ప్రతి 1,00,000 స్రావాలకి ఆల్రెడీ 30 ఉంది, దాన్ని 5కి తగ్గించాలండి. ఇప్పటికే మనం ఫస్ట్లో ఉన్నాం కేరళతో పాటు, దాన్ని ఇంకా తగ్గించి 5కి తగ్గించాలి. శిశు మరణాలు 17 నుండి 2 కంటే తక్కువగా తీసుకురావాలి. సో ప్రస్తుతం 17 అండి మనకి శిశు మరణాల రేటు, దాన్ని 2కి తగ్గించాలి. అది సింగపూరు, ఐస్లాండ్ స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలకు వాటి మూలధన పెట్టుబడిలో ఎంత శాతానికి మించకుండా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది? సో దాని ఆన్సర్ వచ్చేసరికి 75% అండి. దాని మూలధన పెట్టుబడిలో 75%కి మించకుండా ప్రోత్సాహకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ సంస్థలకు మార్కెట్ ధరల్లో 70% రాయితీపై భూమిని కేటాయిస్తున్నారు. సంస్థలు నియమించే ప్రతి ఉద్యోగికి 100 చదరపు అడుగుల చొప్పున ఆఫీస్ స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తుంది. సో దీంట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ యొక్క పాత్ర ఏంటి అంటే, ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ అంతా కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పర్యవేక్షణలో హబ్ అండ్ స్పోక్ నమూనాలో నడుస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు ప్రతిఫలంగా ఆ స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వానికి వాటా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అండి. సో సంస్థ విలువ ఆధారంగా ఈ వాటా నిర్ణయిస్తారు. సో ఆల్రెడీ కొన్ని సంస్థలకు రాయితీలు ఎంతెంత ఇచ్చారని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నోస్ట్రాడామస్ టెక్నాలజీస్, ఇది క్వాంటమ్ హార్డ్వేర్ తయారు చేస్తుంది. దీనికి 5 ఎకరాల భూమి ఇచ్చారు 70% రాయితీపై. అలాగే క్యూబ్టెక్ స్మార్ట్ సొల్యూషన్స్, ఇది స్మార్ట్ సొల్యూషన్స్ చూపిస్తుంది. 2.5 ఎకరాల భూమి కేటాయించారు 70% రాయితీపై. క్యూపీఏఐ, ఇది ఇండియా క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తుంది. 2,500 చదరపు అడుగుల స్థలం ఇచ్చారు దీనికి. 42 టెక్నాలజీస్, ఇది టెస్ట్ బ్లేడ్లు నిర్వహణ చేస్తుంది. దీనికి కూడా 2,000 చదరపు అడుగులు స్థలాన్ని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో వినియోగదారులకు యూనిట్ విద్యుత్తును ఎంత ధరకు అందించాలని నిర్ణయించుకున్నారు? సో ఆన్సర్ 3.70 రూపాయలకి యూనిట్ని అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారండి. ప్రస్తుత స్థితి ఏంటంటే, ప్రస్తుతం యూనిట్ 5.19గా ఉంది. స్వల్పకాలిక లక్ష్యం 2025-26 వచ్చే సంవత్సరం నాటికి ఈ ధరను 4.80కి తగ్గించాలి. అంతిమ లక్ష్యం భవిష్యత్తులో వినియోగదారుడికి యూనిట్ను 3.70కి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్, 2000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం 17.7% ఉన్న లాజిస్టిక్ ఖర్చును, సరుకు రవాణా ఖర్చును ఎంత శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సరుకు రవాణా ఖర్చు 15.7% ఉంటుందంటండి. దాన్ని ఎంతకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి 7-8% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ప్రస్తుతం 41% రవాణా రోడ్డు మార్గం ద్వారానే జరుగుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దీన్ని తగ్గించి తక్కువ ఖర్చుతో రైలు మార్గాలు, జల రవాణా వైపు మళ్లించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. జాతీయ రహదారులు 1.50 లక్షల కోట్లతో 4,738 కిలోమీటర్ల మేర 155 ప్రాజెక్టులు ప్రస్తుతం రన్ అవుతున్నాయండి. అలాగే రైల్వేలు వచ్చేసరికి 1.02 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్లో సుమారు 147 ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. అలాగే పోర్ట్లు, ప్రస్తుతం ఉన్న 6 పోర్ట్లకు అదనంగా 2027 నాటి ఇంకొక 4 పోర్ట్లు వస్తాయి. వాటి సామర్థ్యం 100 మిలియన్ టన్నులు సామర్థ్యం, అంటే ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ అందుబాటులోకి తీసుకురానున్నారు. సో కీలకమైన కొత్త రహదారి ప్రాజెక్టులు ఏంటి అంటే, ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఒకటి నిర్మిస్తున్నారండి. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుండి అమరావతి వరకు 446 కిలోమీటర్ల మేర ఒక యాక్సెస్ కంట్రోల్ రహదారిని నిర్మిస్తున్నారు. అలాగే కోస్తా హైవే మూలపేట శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వరకు ఒక 155 కిలోమీటర్ల రహదారిని కూడా నిర్మిస్తున్నారు. లాజిస్టిక్ రంగం సంబంధించి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే ఏపీ లింక్ అనే గవర్నెన్స్ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. నెక్స్ట్ అండి, 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జిల్లా స్థూల ఉత్పత్తి సాధించి ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? సో జిల్లా వారీగా అడిగారండి ఇక్కడ. అత్యధిక జిల్లా స్థూల ఉత్పత్తి, సో జిల్లాలోనే అత్యధిక ఉత్పత్తి అమౌంట్ సాధిస్తున్న జిల్లా ఏది అంటే విశాఖపట్నం అండి. సో సుమారు
59,557 కోట్లు దీని జిఎస్డిపి ఉందండి. అదే జిడిఎస్పి, గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్. 2025-26 తొలి అర్ధ సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మొత్తం స్థూల ఉత్పత్తి 7,58,271 కోట్లుగా నమోదైంది. అందులో మొదటి స్థానంలో విశాఖపట్నం, 2 కృష్ణా, 3 ఎన్టీఆర్ ఉన్నాయి. చివరి స్థానంలో అల్లూరు సీతారామరాజు జిల్లా ఉంది 6,646 కోట్లతో. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు జనవరి నుండి ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించనుంది? సో ఆన్సర్ వచ్చేసరికి ఉన్నతి 2.0 అండి. స్వయం ఉపాధి కల్పన, దీనికోసం సెర్ప్ మరియు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడా రుణాలు అందిస్తారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 10,000 మంది గిరిజనుల యువతకు శిక్షణ కూడా ఇస్తారు. సో ఉన్నతి అంటే పథకం పేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల పేరును అధికారికంగా ఏ పేరుతో మార్చాలని నిర్ణయించింది? సో ఆన్సర్ వచ్చేసరికి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అని చెప్పి పేరు పెట్టనున్నారండి. సో ఆన్సర్ బి. నెక్స్ట్, ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ ఇమాజికా వరల్డ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ఏర్పాటు కానుంది? సో ఆన్సర్ తిరుపతిలో ఏర్పాటు కానుందండి ఇమాజికా వరల్డ్ అనేది. దేశంలోనే ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్కులు ఏపీకి రానున్నాయి. ఒకటి వండర్లా అనేది విశాఖపట్నంలో రానుంది, 50 ఎకరాలు అవసరం అంటే దీనికి. ఇంకోటి ఇమాజికా వరల్డ్ అనేది తిరుపతిలో రానుంది, ఒక 20 ఎకరాలు దీనికి అవసరం అవుతున్నాయి. విశాఖలో జరిగిన సదస్సులో పర్యాటక శాఖకు అత్యధిక స్పందన వచ్చింది. సో మొత్తం పెట్టుబడులు ఎక్కువగా పర్యాటక రంగానికే వచ్చినాయి అంటండి. మొత్తం పెట్టుబడులు 28,977 కోట్లు మనకి ఈ పర్యాటక రంగానికి రాగా అందులో 209 ఒప్పందాలు జరిగాయి. సో ఇక్కడ అందులో కూడా ఒప్పందాలు విశాఖపట్నం 11,092 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత తిరుపతిలో ఎక్కువగా ఈ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టారు. తిరుపతిలో ఏర్పాటు కానున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి ఒక గేమ్ ఛేంజర్గా ఈ వండర్లా అనేది నిలవనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా హిందూ మతానికి సంబంధించిన 5,000 ఏళ్ల చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించే లివింగ్ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటండి. అలాగే అది సింధులోయ నాగరికత నుండి నేటి ఆధునిక హిందూ తత్వ చింతన వరకు మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సో మొత్తం వివరాలు, మొత్తం విస్తీర్ణం 14,000 ఎకరాలు, పెట్టుబడి సో 35,000 కోట్లు పెట్టుబడి. అలాగే నిర్మాణ సంస్థ డెల్లా టౌన్షిప్ అనేది నిర్మిస్తుంది. దీని రూపకర్త జిమ్మీ మిస్త్రీ, డిజైన్ ఫ్యూచరిస్ట్ అంటండి. ఇది దేనికి సంబంధించింది? ఇమాజికా వరల్డ్, ఓకేనండి. ఇమాజికా వరల్డే ఇక్కడ 20 ఎకరాలు. ఒక్క నిమిషం అండి. మొత్తం విస్తీర్ణం ఇక్కడ 1,400 ఎకరాలు అని ఇచ్చారు. సరే సార్, ఇది బిట్ నెంబర్ 232 ఒకసారి నేను చెక్ చేస్తానండి, నేను ఏమైనా తప్పు రాశానా ఏంటనేది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఇటీవల స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రతిరూపాన్ని తయారు చేయించిన తొలి తెలుగు రాతి శాసనం అసలు ప్రతి ఏ గ్రామంలో బయటపడింది? మరొకసారి క్వశ్చన్ చూడండి. ఇటీవల స్వర్ణ భారతి ట్రస్ట్ ఒక తెలుగు శాసనం యొక్క ప్రతిరూపాన్ని, ఓకేనండి, డూప్లికేట్ దాన్ని తయారు చేయించింది. ఇదే తొలి తెలుగు రాతి శాసనం అంటండి. సో అసలు ఇది ఏ గ్రామంలో బయటపడింది? సో ఆన్సర్ కలమల్ల అనే ప్రాంతంలో ఇది బయటపడిందండి. మొదటి తెలుగు శాసనం కడప జిల్లాలోని ఎర్రగుంట మండలం కలమల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో లభించింది. ఇది తొలి తెలుగు రాతి శాసనంగా గుర్తించారు. ఈ వార్తా కథనం ప్రకారం దీని ప్రకారం ఇది 5వ శతాబ్దానికి చెందిందంటండి. దీన్ని వేయించిన రాజు రేనాటి చోళులు వేయించారు. రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు అంటారండి ఈ శాసనాన్ని వేయించినట్లు చరిత్ర చెబుతుంది. సంస్కృతానికి బదులుగా తెలుగు భాషను శాసనాల్లో వాడిన మొదటి రాజులు ఈ రేనాటి చోళులే. అసలు శాసనం 5.5 అడుగులు ఉండేది, కానీ కాలక్రమేణా దెబ్బతిని ప్రస్తుతం 4 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. ఈ చారిత్రాత్మక సంపద పూర్తిగా కనుమరుగు అవ్వకముందే దాన్ని రక్షించాలనే ఉద్దేశంతో స్వర్ణ భారతి ట్రస్ట్ దీని యొక్క డూప్లికేట్ ప్రతిరూపాన్ని తయారు చేయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలు ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో ఇవి ఏం చేస్తాయంటేనండి, ప్లాస్టిక్ ఇతర ఘన వ్యర్థాలు అక్కడ ఇస్తే వాళ్ళు నిత్యావసర సరుకులు జనాలకి అందిస్తారు. అది స్వచ్ఛ రథాలు యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇది వ్యర్థాల నుండి సంపద అనే సూత్రం మీద పనిచేస్తుంది. ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను ఈ రథాలకు అందజేస్తే వాళ్ళు దానికి తగిన విలువతో నిత్యావసర సరుకుల్ని అందిస్తారు ఉచితంగా. దీన్ని 2024 జూలై 10న గుంటూరులో 11 పంచాయతీల్లో దీన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో మరో 100 కొత్త స్వచ్ఛ రథాలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు అన్నమాట అండి. నెక్స్ట్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిజికల్ ఫైల్స్ నిర్వహణను పూర్తిగా నిలిపివేసి ఈ ఆఫీస్ ద్వారానే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ తేదీని గడువుగా నిర్ణయించారు. సో ఎప్పటి నుంచి ఈ ఫిజికల్ ఫైల్స్ అన్ని తీసిపడేసి ఈ ఆఫీస్నే వాడాలి అని చెప్పి లక్ష్యం ఇచ్చారు. అంటే జనవరి 15 నుంచి ఇలా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి. పేపర్లెస్ గవర్నెన్స్ తీసుకురావాలని ప్రభుత్వ కార్యాలయంలో జనవరి 15 నుంచి ఫిజికల్ ఫైల్స్ పూర్తిగా నిషేధమని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు అందరూ తప్పనిసరిగా ఈ ఆఫీస్ ద్వారానే ఫైళ్లు పరిష్కరించాలని చెప్పి పేర్కోవడం జరిగింది. నెక్స్ట్, కేంద్రం జారీ చేసిన నూతన గెజిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు? సో లోకల్స్కి ఎంత శాతం రిజర్వేషన్ అంటే 95% లోకల్స్కి రిజర్వేషన్ కల్పించారండి. ఇంతకుముందు 80-20 ఉండేది, 80 లోకల్ 20 నాన్ లోకల్. ఇప్పుడు దాన్ని 95-5గా మార్చేయడం జరిగింది. సో నూతన జోనల్ వ్యవస్థ కూడా తీసుకురావడం జరిగింది. జిల్లాలు 13 నుంచి 26కు పెరిగిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయండి. మరి ఇప్పుడు 28 అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తారో తెలియదు, కానీ 26 జిల్లాలని 4 జోన్లుగా అయితే విడగొట్టారు. 26 జిల్లాలను 6 జోన్లుగా విడగొట్టారు. ఇందులో 2 మల్టీ జోన్లు, మొత్తం 6 జోన్లు. ఎన్ని మల్టీ జోన్లు అంటే 2 మల్టీ జోన్లు అండి. అలాగే రిజర్వేషన్లో కూడా భారీ మార్పు తీసుకొచ్చారు. 95% లోకల్స్కి ఇస్తారు. ఇంతకుముందు 80-20 ఉండేదండి. జోనల్ పోస్టులకి 70-30 ఉండేది. జోనల్ పోస్టులకు కూడా 95-5% రిజర్వేషన్నే ఇస్తున్నారండి. సో జోన్లు ఎలా విడగొట్టారనేది ఇక్కడ ఇచ్చాను. మల్టీ జోన్ 1 ఉత్తరాంధ్ర ప్లస్ కోస్తా. ఇందులో జోన్ 1, జోన్ 2, జోన్ 3 వస్తాయండి. జోన్ 1 ఏమున్నాయో చూసుకోండి ఇక్కడ. జోన్ 2, జోన్ 3 అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే అన్నీ నోట్ చేసుకోండి, లేదా పీడిఎఫ్ కావాలంటే నా నెంబరు చెప్పాను కదండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి మెసేజ్ పెడితే నేను పీడిఎఫ్ అందజేస్తాను. ఒక అభ్యర్థిని స్థానికుడిగా ఎలా గుర్తిస్తారు అంటే చదువు ఆధారంగానే గుర్తిస్తారండి. ఒక పోస్టుకు నిర్ణయించిన అర్హత పరీక్షకు ముందు వరుసగా 7 ఏళ్ళు ఎక్కడ చదివారో దాన్నే చూస్తారు. ఈ 7 ఏళ్లలో గరిష్టంగా 4 ఏళ్ళు ఆ వ్యక్తి ఏ జిల్లాలో అయితే చదివాడో అదే సొంత జిల్లా లేదా జోన్ అవుతుంది. చదువుకొని వారికి నివాసం ఆధారంగా వాళ్ళ లోకల్ ఏరియాని గుర్తిస్తారు. కాగ్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడి సుమారుగా ఎంతను దాటింది? తొలి 8 నెలల్లో కాగ్ నివేదిక ఇచ్చిందండి. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ రాబడి సుమారు ఎంత ఉన్నట్టు ఇచ్చింది. సో ఆన్సర్ వచ్చేసరికి 1,00,000 కోట్లను దాటిందని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో కాగ్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ రాబడి ఎలా ఉందంటే 1,05,398 కోట్లు. ఇది బడ్జెట్ అంచనాల్లో మన బడ్జెట్ ఎంత అయితే ముందు లెక్కటం అందులో 48.35% మాత్రమే రావడం జరిగింది. అప్పులు ఇదే 8 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన కొత్త అప్పులు 77,040 కోట్లు. రెవెన్యూ లోటు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండడంతో రెవెన్యూ లోటు 54,354 కోట్లు నమోదైంది. బడ్జెట్లో వేసిన అంచనా ఏదైతే 33,185 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేసారో దాన్ని ఎప్పుడో బీట్అవుట్ చేసుకుంటూ మన వాళ్ళు అంచనాలు మించి అప్పులు చేస్తూ రెవెన్యూ లోటుని బాగా పెంచి 54,354 కోట్లకి తీసుకెళ్లారు. జిఎస్టీ ఆదాయం రాష్ట్రానికి అత్యధికంగా వచ్చే ఆదాయం జిఎస్టీ ద్వారానే 34,035 కోట్లు వచ్చినాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. పన్నేతర రాబడులు చాలా తక్కువగా వచ్చాయి. అనుకున్న దాంట్లో కేవలం 19.20% మాత్రమే ఈ పన్నేతర రాబడులు వచ్చాయి. అలాగే ఎక్సైజ్ ఆదాయం కూడా అనుకున్న దాంట్లో కేవలం 42.35% మాత్రమే వచ్చింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క 2025-26 ఆర్థిక సంవత్సరంపై కూడా కాగ్ తన నివేదికను ఇచ్చిందండి. రాష్ట్రం 2025-26లో
2,97,929 కోట్ల ఖర్చు వివరాలు ఇచ్చింది, వాటిని అంచనా వేసింది. సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళు పెట్టాలనుకున్న ఖర్చు 19% అధికమని చెప్పి కాగు చెప్పడం జరిగింది. అలాగే మొత్తం ఆదాయం సుమారు 2,18,002 కోట్లు వస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంచనా వేసింది. ఇది అంతకుముందు దానికంటే 24% పెరుగుదలగా ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. 2025-26లో రెవెన్యూ లోటు 33,186 కోట్లు అని చెప్పి ప్రభుత్వం ముందు లెక్క కట్టింది. ఇక్కడ కనబడుతుంది కదా, అదే లెక్క ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది సుమారు జిఎస్డిపిలో 1.8%, గత ఏడాది 3% అని అంచనా వేసింది. దాన్ని 1.8కి తగ్గించాలనుకుంది, కానీ ఎక్కడ తగ్గించిందండి? 33,186 కోట్లు రెవెన్యూ లోటు వస్తే సరిపోద్ది అనుకుంది, కానీ ఆల్రెడీ రెవెన్యూ లోటు 8 నెలలకే 54,354 కోట్లు, 8 నెలలకే వచ్చింది. అంటే సంవత్సరం అయ్యేసరికి అది రెవెన్యూ లోటు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యాటక హబ్ ఏర్పాటు కోసం లైడార్ సర్వే ద్వారా ఎన్ని ఎకరాల భూమిని గుర్తించారు? సో ఆన్సర్ 9,900 ఎకరాల ద్వారా పోలవరం దగ్గర కూడా ఒక టూరిజం హబ్ని ఏర్పాటు చేస్తున్నారంటండి. సో 9,900 ఎకరాల్లో. సో లైడార్ సర్వే అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే ఒక అత్యాధునిక లేజర్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించి సర్వే చేసి 9,900 ఎకరాల భూమిని గుర్తించారు. అక్కడ ఈ పర్యాటక హబ్ని ఏర్పాటు చేస్తారనమాట. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది? సో ఇన్ఫోసిస్ కంటండి ఎక్కడ అంటే ఎండాడ అనే ప్రాంతంలో ఒక 20 ఎకరాల భూమిని కేటాయించడానికి ప్రభుత్వం అంగీకరించింది. విశాఖ నగరంలోని ఎండాడ ప్రాంతం. అలాగే గూగుల్ కూడా విశాఖపట్నంలో సుమారు 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి వచ్చి మార్చిలో శంకుస్థాపన జరగనుందండి ఇది. అలాగే రిలయన్స్ 1,00,000 కోట్లతో 1000 మెగావాట్ల డేటా సెంటర్ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇవన్నీ విశాఖపట్నంలో రాబోతున్న సంస్థల గురించి ఇక్కడ ఇచ్చానండి. సిఫీ 500 మెగావాట్ల డేటా సెంటర్ పనులు ఇప్పటికే ప్రారంభించింది. అలాగే టీసీఎస్ ఋషికొండలోని మిలీనియం టవర్స్లో ఒక తాత్కాలిక క్యాంపస్ పనులు స్టార్ట్ చేసి అది పూర్తి కావచ్చే. ఇక్కడ 1,200 మంది ఉద్యోగులతో త్వరలో ఇది కార్యకలాపాలు ప్రారంభించనుంది. అలాగే కాగ్నిజెంట్ ఇప్పటికే 800 సీట్ల సామర్థ్యంతో ఆఫీస్ ప్రారంభించింది మరియు శాశ్వత భవనానికి మధురవాడలో శంకుస్థాపన కూడా చేసింది. 25,000 ఉద్యోగాలు కల్పించనుంది. యాక్సెంచర్ భూముల కేటాయింపు పూర్తయింది, త్వరలో తాత్కాలిక క్యాంపస్ నుండి పని మొదలు పెట్టనుంది. సో ఇవన్నీ విశాఖపట్నంలో రానున్న కొన్ని ముఖ్యమైన సంస్థలండి. సీనియర్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రచించిన విలీనం విభజన పుస్తకాన్ని ఏ టేల్ ఆఫ్ 2 స్టేట్స్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్ అనురాధ గారు దీన్ని ఆంగ్లంలోకి అనువదించారండి. సో టేల్ ఆఫ్ 2 స్టేట్స్ అంటే 1956 ఆంధ్ర తెలంగాణ విలీనము, 2014 రాష్ట్ర విభజన గురించి ఈ పుస్తకం చాలా లోతుగా విశ్లేషించిందంటండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యర్థాల సేకరణ మరియు రీసైక్లింగ్ కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఈ వ్యర్థాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్. సో ఎర్త్ సస్టైనబుల్ రెల్డన్ రిఫైనింగ్, ఎర్త్ సస్టైనబిలిటీ రెల్డన్ రిఫైనింగ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ వ్యర్థాల సేకరణ మరియు శాస్త్రీయ రీసైక్లింగ్ కోసం ఏపీ ప్రభుత్వం హైదరాబాద్కు చెందిన ఎర్త్ సస్టైనబిలిటీ రెల్డన్ రిఫైనింగ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని మొత్తం 132 అర్బన్ లోకల్ బాడీస్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. నెక్స్ట్, ఇంధన పరిరక్షణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు 2025 మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 విభాగంలో ఉంది. మొదటి బహుమతి గెలుచుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. గ్రూప్ 2 విభాగంలో ఉంది ఇది, అందువల్ల గ్రూప్ 2లో మనకి మొదటి బహుమతి రావడం జరిగింది. సో ఇంధన సంరక్షణలో రాష్ట్రం చూపిన ఉత్తమ ప్రతిజ్ఞను ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ తోలేటి గారు ఈ అవార్డు స్వీకరించారు. దక్షిణ మధ్య రైల్వే తరపున ప్రభుత్వ భవనాల విభాగంలో గొంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకుంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీకుమార్ శ్రీవాస్తవ దీనిని అందుకోనున్నారు. నెక్స్ట్, పాఠశాలలో నాణ్యతా ప్రమాణాల మెరుగుకు ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఎస్ఏని విస్తరించండి. సో ఆన్సర్ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నారండి.
నాణ్యతా ప్రమాణాల కోసం కాపాడడం కోసం. నెక్స్ట్ సో కొత్త వ్యవస్థ SSSA రాష్ట్ర పాఠశాల ప్రమాణ నిర్ధారణ కమిటీ, స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ. ఇప్పటివరకు కేవలం 10వ తరగతి పరీక్షల నిర్వహణకే పరిమితమైన సెకండరీ పరీక్షల బోర్డు ఇకపై పాఠశాల పర్యవేక్షణ, తనిఖీలు మరియు అనుమతులు ఇచ్చే అధికారాలు కూడా ప్రభుత్వం దీనికి కట్టబెట్టింది. పాఠశాలల పనితీరు ఆధారంగా వాటిని 3 రకాలుగా వర్గీకరిస్తారు. అభిలాష అని, పనితీరు తక్కువగా ఉండి పెరుగుదల అవసరమైనవి అభిలాష. ప్రగతి, సంతృప్తికరమైన పనితీరు కనపరుస్తున్న పాఠశాలలు. జాగృతి, అత్యుత్తమ ప్రమాణాలు మరియు పనితీరు కనపరుస్తున్న పాఠశాలలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ చేనేత వస్త్రానికి GI ట్యాగ్ లభించింది? సో ఆన్సర్ వచ్చేసరికి పొందూరు ఖాదీకి వచ్చిందండి. సో యంత్రాల సాయం లేకుండా పూర్తిగా చేత్తో వడికిన నూలుతో తయారు చేసే ఖాదీ ఇది. దీన్ని పొందూరు మల్మల్ అని కూడా పిలుస్తారు. ఎర్రటి పత్తి నుండి విత్తనాలు, చేప ఎముకను ఉపయోగించి వేరు చేస్తారు. ఇలా చేయడం వల్ల నూలు యొక్క నాణ్యత చాలా సన్నగా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 22 GI ట్యాగులు పొందాయండి. అవన్నీ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. GI ట్యాగులన్నీ మీరు కావాలనుకుంటే నోట్ చేసుకోండి. 22 GI ట్యాగుల వివరాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 గణాంకాల ప్రకారం పండ్ల ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? సో ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సో పండ్ల ఉత్పత్తి 1.93 కోట్ల టన్నులను ఆ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సాగు విస్తీర్ణం 80.07 లక్షల హెక్టార్లతో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో సాగు హెక్టారుల్లో ఉంది. ఉత్పత్తిలో ఫస్ట్, సాగులో మాత్రం సెకండ్. చేపల ఉత్పత్తిలో ఏపీ ఫస్ట్ స్థానంలో ఉంది. సెకండ్ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. అలాగే వరి, ఆహార ధాన్యాలు సుమారు 20.77 లక్షల హెక్టార్లో వరి సాగు అవుతుండగా 81.59 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుంది. అలాగే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.17 కోట్ల టన్నులకి చేరింది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రస్తుత ధరల వద్ద సుమారు 15.93 లక్షల కోట్లు, స్థిర ధరల వద్ద 8.65 లక్షల కోట్లు. తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2,66,240 రూపాయలు తలసరి ఆదాయంగా ఉంది. అలాగే సగటు జీవితకాలం 70 ఏళ్ళు. ఇందులో మహిళలు అయితే 73 ఏళ్ళు, పురుషులు అయితే 68 ఏళ్ళే బతుకుతున్నారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు 9వ స్థానంలో ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 74 మార్కులతో ఏపీ మరియు తెలంగాణ ఉమ్మడిగా దేశంలో 10వ స్థానంలో SDG గోల్స్లో నిలిచాయి. నెక్స్ట్ అమరావతిని ఏ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? సో ఆన్సర్ వచ్చేసరికి 2024 జూన్ 2 అండి. సో సెక్షన్ 5.1 విభజన చట్టం అండి 2014 ప్రకారం హైదరాబాద్ నగరం 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆ తర్వాత అది కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. సెక్షన్ 5.2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్ణయించే అధికారం ఈ సెక్షన్ ఇస్తుందన్నమాట. సెక్షన్ కింద ఉంటుంది. నెక్స్ట్ సవరణ కోరడానికి కారణం. సో ఎందుకు ఆంధ్రప్రదేశ్ దీని సవరణ కోరింది అంటే 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది. విభజన చట్టంలో ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఏ నగరం పేరు అధికారికంగా పేర్కొనలేదు కాబట్టి దానికి చట్టబద్ధత కోసమే సెక్షన్ 5.2ను సవరించి అందులో అమరావతి పేరును చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. నెక్స్ట్ వెనకబడిన తరగతుల గృహ వినియోగదారులకు రూప్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత అదనపు సబ్సిడీ ప్రకటించింది? సో ఆన్సర్ వచ్చేసరికి 20,000 అండి. 20,000 సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. బీసీలకు సౌర విద్యుత్ సబ్సిడీ అని 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగించే బీసీ వర్గాల వారికి 2 కిలోవాట్ల రూప్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక 20,000 అదనపు సబ్సిడీని అందిస్తుంది. సో లబ్ధిదారులు సుమారు 27.2 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరనుంది. సో బడ్జెట్ ఈ పథకం కోసం సుమారు 5,445 కోట్ల బడ్జెట్ అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ప్రభావితం చేసిన మోంతా తుఫానుకు ఆ పేరును
ప్రతిపాదించిన దేశం ఏది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి థాయిలాండ్ అండి. థాయిలాండ్ ఈ పేరుని సూచించడం జరిగింది. సో దీని అర్థం సువాసన గల పువ్వు అని అర్థం. సో మొత్తం ఈ మోంతా తుఫాను వల్ల ఎంత నష్టం చేకూరిందని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ తెలిపింది అంటే 6,352 కోట్ల నష్టం వాటిల్లిందని నష్టపరిహారం చెల్లించాలని అడిగింది. తుఫాన్లకు పేరు పెట్టే విధానం మొదట అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రారంభమైంది 1950 ఆ సంవత్సరాల్లో. మన ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ పేర్ల వ్యవస్థను 2004లో ప్రారంభించారు. మన ప్రాంతానికి అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఉత్తర హిందూ సముద్రంలో వచ్చే తుఫాన్లకు నామకరణ బాధ్యతను న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ నిర్వహిస్తుంది. దీనినే ప్రాంతీయ వాతావరణ కేంద్రం అని కూడా పిలుస్తారు, RSMC. ఇందులో మొత్తం 13 సభ్య దేశాలు ఉన్నాయి. ఓకేనండి. ఈ 13 సభ్య దేశాలు ఒక్కొక్కటి 13 పేర్లను సూచిస్తాయి. దీంతో మొత్తం 169 పేర్లతో ఒక జాబితా తయారవుతుంది. తయారైన తుఫాన్ ఏర్పడినప్పుడు ఈ జాబితా నుండి ఒక్కొక్క పేరును వరుస క్రమంలో వాడతారు. నెక్స్ట్ దిత్వా తుఫాన్ కూడా వచ్చిందండి. దీనికి ఏమో పేరు పెట్టిన దేశం యామన్. ఈ తుఫాన్ ఎక్కువగా తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఎఫెక్ట్ చూపించింది. దీని అత్యంత తీవ్రమైన ప్రభావం శ్రీలంక మీద చూపించిందండి. శ్రీలంకకి సాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సాగర్ బంధు అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆపరేషన్ సాగర్ బంధు అనే పేరు గుర్తుపెట్టుకోండి. వీడియో మొత్తం ఇవాళ అవగొట్టేద్దాం అనుకున్నానండి మొత్తం బిట్స్, కానీ అప్పటికే ఆల్రెడీ ఒక 1 hour 21 minutes చాలా లెంగ్తీ వీడియో అయిపోయింది. సో 250 బిట్స్తో ఆపేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మొత్తం అక్కడతో కంప్లీట్ అయిపోద్ది ఇది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డులో ఆంధ్రప్రదేశ్కి మొత్తం ఎన్ని అవార్డులు వచ్చాయి? సో ఆన్సర్ వచ్చేసరికి 5 అవార్డులు వచ్చాయండి. 5 అవార్డులు ఏంటనేది ఒకసారి చూద్దాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డులో ఆంధ్ర రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చాయి. విజయవాడ సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డు 10 లక్షల కంటే ఎక్కువ జనాభా గల నగరాల విభాగంలో ఉంది ఇది. నెక్స్ట్ గుంటూరుకి సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డు వచ్చింది. గుంటూరు కూడా ఇది 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా గల నగరాల విభాగంలో ఉంది. తిరుపతి సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డు ఇది 50,000 నుంచి 3 లక్షల మధ్య ఉండే జనాభా విభాగంలో ఉంది. అలాగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి మినిస్టీరియల్ అవార్డు వచ్చింది, ప్రత్యేక కేటగిరీ అవార్డు. రాజమహేంద్రవరానికి కూడా మినిస్ట్రియల్ అవార్డు రాష్ట్ర స్థాయిలో వచ్చింది. ఈ అవార్డులన్నీ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మంత్రి నారాయణ గారు తీసుకున్నారు. నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ బిట్ అండి. 2వ బిమ్స్టిక్ పోర్టుల సదస్సు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్వహించబడింది? 2వ బిమ్స్టిక్ పోర్టుల సదస్సు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆన్సర్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 2025 జూలై 14-15 తేదీల్లో బిమ్స్టిక్ సదస్సు జరిగిందండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ పోర్టుల సదస్సు విజయవంతంగా నిర్వహించబడింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే నావిగేటింగ్ ద ఫ్యూచర్ బ్లూ ఎకానమీ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. పాల్గొన్న దేశాలు బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ వంటి బిమ్స్టెక్ సభ్య దేశాల మంత్రిత్వ శాఖల నుంచి ప్రతినిధులు, పోర్టు అధికారులు, సముద్ర నిపుణులు మరియు వ్యాపార నాయకులు పాల్గొన్నారు. సో ఈ వీడియోలో సుమారు 250 వరకు ఇప్పుడు కంప్లీట్ చేసామండి. ఇంకొక 97 బిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.